నమస్తే. నేను ఇవాళ మ్యూనీస్ శాండ్విచ్ చేస్తున్నా. దానికి కావలసిన పదార్థాలు బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. మీరు ఏ బ్రెడ్లోనైనా చేయొచ్చు, నేను బ్రౌన్ బ్రెడ్లో చేస్తున్నా. బీట్రూట్, గాజర్, సిమ్లా మిర్చి, గోబీ, బటర్, చీజ్. ఇప్పుడు ముందు మనం మ్యూనీస్ చేద్దాము. నేను 12 ఎల్లిపాయలు తీసుకున్నా. ఉప్పు తగినంత ఉప్పు వేద్దాము. సగం టేబుల్ స్పూన్ మిరీ పౌడర్, సగం నిమ్మకాయ రసం వేద్దాము. ఒక కప్పు పాలు, ఇదే కప్పుతో ఆలివ్ ఆయిల్ ఒక కప్పు. ఏ ఆయిల్ అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఆలివ్ ఆయిల్ చేస్తున్నాను. నేను పాలు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఇవి. కొంచెం ఎంత మిరి పౌడర్ వేద్దాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది బ్రౌన్ బ్రెడ్, మీరు ఏ బ్రెడ్లోనైనా చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మ్యూనీస్ తయారు చేద్దాము. మ్యూనీస్ తయారైంది, చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు మనం వాటిలోకి తీసి పెట్టుకొని కూరగాయలు కోసుకుందాం. బీట్రూట్, గాజర ముక్కలు చేసుకొని చాపలరా మళ్ళీ సన్నగా చేసుకుందాం. చాపర్ లేని వాళ్ళు చిన్నగా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను 2 రకాల శాండ్విచ్ చేస్తా. సిమ్లా మిర్చి కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని చాపలు సన్నగా చేసుకుందాం. అంటే బాగా సన్నగా కూడా కాదు, మీడియంగా. ఇలా సన్నగా చేసుకోవాలి. సిమ్లా మిర్చి కట్ చేసుకుందాము. ఒక్కొక్కటే చేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకసారి చేస్తే ఒకటి సన్నగా అవుతుంది, ఒకటి ముక్కలుగా అట్లనే ఉండిపోతుంది. అవన్నీ మనం సన్నగా చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకో 2 రకాల శాండ్విచ్ చేస్తున్నా. కొన్ని పొడుగా కట్ చేసుకుందాము. సన్నగా పొడుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం శాండ్విచ్ తయారు చేద్దాము. బ్రెడ్లో చీజ్ తురుముకొని, మీకు కావాల్సినంత చీజ్ తురుముకోండి. ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాము, గాజర్ వేసుకుందాము. నేను ఇందులో గోబీ వేస్తలేను, క్యాబేజీ వేస్తలేను. బీట్రూట్, గాజర్, సిమ్లా మిర్చి. చీజ్ శాండ్విచ్తో కూడా మ్యూనీస్ తింటే బాగా చాలా రుచిగా ఉంటుంది. మ్యూనీస్ ఎన్నైనా తినొచ్చు. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేద్దాం, దీన్ని ఒత్తుదాము. ఇప్పుడు శాండ్విచ్ మేకర్ గరం చేసుకున్నాము. గరం అయింది. కొద్దిగా బటర్ రాసుకుందాం దానికి. పైన కూడా
పైన దానికి కింది దానికి బాగా బటర్ రాసుకుందాము. ఇప్పుడు శాండ్విచ్ అందులో పెడదాము. పైదాన్ని కూడా బటర్ రాసిన నేను. ఇప్పుడు బంద్ చేసుకుందాం. చూద్దాము శాండ్విచ్ ఎంత తయారైందో. ఇంకొకసేపు బంద్ చేద్దాము. చూద్దాము శాండ్విచ్. ఇప్పుడు ఇటువైపు తిప్పుకుందాము. మీద నుంచి క్రిస్పీ, లోపల నుంచి నరము మెత్తగా చాలా బాగుంటుంది శాండ్విచ్. చూద్దాం ఇప్పుడు. శాండ్విచ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం మయోనీస్ శాండ్విచ్ చేద్దాము. ఇప్పుడు బటర్ రాసుకుందాము. బ్రెడ్ గరం చేసుకుందాము. కొంచెం హల్కా గరం చేసుకొని అంతే. బ్రెడ్ గరం అయింది, హల్కా గరం అయింది. ఇప్పుడు మయోనీస్ రాసుకుందాం బ్రెడ్కు. ఒక బ్రెడ్కే మయోనీస్ రాసుకొని దాని మీద ఇప్పుడు కూరగాయలు పెట్టుకుందాం. ఇది మయోనీస్ బ్రెడ్. ఇలా కూడా చాలా బాగుంటుంది. మయోనీస్ ఏ బ్రెడ్లోనైనా, చీజ్ శాండ్విచ్లో కూడా బాగానే ఉంటుంది. చీజ్ బ్రెడ్లో అయినా ఇలాగైనా ఈ పచ్చిగా చాలా హెల్తీగా మయోనీస్ బ్రెడ్ తయారైంది. ఇప్పుడు ఈ బ్రెడ్ కట్ చేసుకుందాము. మయోనీస్ శాండ్విచ్ తయారైంది. ఎంజాయ్ చేయండి.